హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నాంపల్లి కోర్టు ఆయనకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత ఆయన హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే ఆయన డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క పరపతితో ఆయన పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఆయన హైకోర్టుకి అయితే అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టుకి అప్రోచ్ అయిన తర్వాత ఆయనకి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన ప్రశ్నలు అనమాట. ఇక్కడ ఎవరిని విమర్శించేది కాదు, కొన్ని కీలకమైన ప్రశ్నలు ఏంటంటే, ఈరోజు చాలామంది కేటీఆర్ కానీ, అలాగే బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, రాజాసింగ్, బీజేపీకి సంబంధించిన రాజాసింగ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంగా వీళ్ళు ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కాకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ అయినా కానీ, ఆయన మీద కేసు నమోదైనా కానీ, ఈవెన్ 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తర్వాత ఆయనకి ఎట్టగొట్ట బెయిల్ వస్తుంది. 90 రోజుల్లో ఏ కేసులో అయినా బెయిల్ అయితే వస్తుంది. కానీ ఈ ఒక్క రోజు ఆయన అరెస్ట్ చేసినందుకే వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టి ఏదో ప్రపంచానికి నష్టం జరుగుతుంది, ఏదో దేశానికి ఏదో నష్టం జరిగింది అన్నట్లుగా తీవ్ర స్థాయిలో గోల చేస్తున్నారు. కానీ నిజంగా మరి ఒక తల్లి రేవతి అని చెప్పేసి ఒక తల్లి, ఇద్దరు బిడ్డల తల్లి చనిపోయింది. ఇద్దరు బిడ్డల తల్లి చనిపోతే ఇప్పుడు కూడా ఆ కొడుకు, చిన్న కొడుకు శ్రీతేజ్ అనేటోడు చావు బతుకుల మధ్య ఇప్పుడు కూడా ఆ పిల్లోడికి డాక్టర్లు గ్యారంటీ ఇవ్వట్లేదు, బతుకుతురా లేదా అని చెప్పేసి డాక్టర్లు గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటి అంటే ఈమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి శ్రీచేదు, ఇంకోటి చిన్నపిల్ల. ఈ చిన్నపిల్ల ఇంకా సినిమాకి కాలేదు కాబట్టి బతికిపోయింది అనమాట. లేకపోతే ఈ పిల్ల కూడా ఏదో రకంగా ఆమె కూడా ఏదో ఒకటి అయ్యేది. కాకపోతే మరి వీళ్ళు చనిపోయినప్పుడు అల్లు అర్జున్ తొక్కిసలాటకు పోయి ఒక కుటుంబం చిందరవందర అయిపోయింది. ఒక కుటుంబం నాశనం అయిపోయింది. ఇక్కడ ఒక కుటుంబం నాశనం అయినప్పుడు అల్లు అర్జున్కి ఒక 2 నెలలు జైలు శిక్ష వేస్తే తప్పే ఉంది. ఇప్పుడు మన దేశంలో చట్టాలు అనేవి ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మరి ఆయన తప్పు చేసినప్పుడు, ఆయన రూల్ ఆఫ్ లా ఉల్లంఘించినప్పుడు ఒక 2 నెలలు ఆయన జైల్లో ఉంటే తప్పైంది అంటే ఏమి తప్పు వస్తుంది, తప్పే తెలియదు కదా. ఇప్పుడు ఆ వీళ్ళు ఏమైంది, మరి వీళ్ళు ఇంత ఘనంగా అరుస్తున్నప్పుడు మరి ఈ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించారా? ఈ కుటుంబానికి ఒక్క రకంగా న్యాయం చేయాలని ప్రయత్నించారా? ఒకటి, ప్రభుత్వాలేమో ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి వాళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళ యొక్క సెక్యూరిటీ, వాళ్ళ యొక్క డబ్బుల కోసం. మరి ఒక్కళ్ళన్నా ఈ చిరంజీవి కానీ, ఈ నాని కానీ, ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తున్న వీళ్ళందరూ కానీ మరి ఒక్క రోజన్నా ఈ కుటుంబాన్ని, ఆ పిల్లోడు ఇప్పుడు అల్లు అర్జున్ ఉండు నిజంగా అల్లు అర్జున్ ఒక గొప్ప హీరో అనుకుంటే, ఇప్పుడు ఈమె రేవతి చనిపోయినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఒక 2-3 కోట్లు ఏమైనా ప్రాక్టీస్ అని నేను అనుకున్నా. కాకపోతే ఆయన ముష్టి 25 లక్షలు అయితే వేయటం అయితే జరిగింది. అర్థమైందా? ముష్టి 25 లక్షలు వేసిన తర్వాత కూడా ఈ పిల్లోడు, ఈ శ్రీచేదు ఉంది కదా, ఈ శ్రీచేదు ఇప్పుడు కూడా చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుంది అనమాట. ఇక బతుకుతురో చచ్చిపోతురో కూడా తెలియదు, బతకాలని మనం కోరుకున్నాం. అయినా కానీ ఇప్పుడు కూడా అల్లు అర్జున్ కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఆయన నార్త్ లో పుష్ప 2 ప్రమోషన్లో పాల్గొంటుంటూ, కానీ మరి ఈ పిల్లోడు చనిపోయినా కానీ ఒక్క రోజు కూడా ఆ పిల్లోడు హైదరాబాద్లో ఉన్నాడు, ఆ పిల్లోడు కూడా హైదరాబాద్లోనే హాస్పిటల్లో ఉన్నాడు. మరి తన ఫ్యాను నేను ఫస్ట్ డే సినిమా చూడాలి అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ అమ్మని ఏడిపించి దాదాపు 10-15 రోజుల నుంచి సినిమా మీద క్రియేట్ చేసిన అయిపోవాలి ఆ పిల్లోడు నేర్పించి ఆఖరికి సినిమాకి వెళ్తే ఈ పిల్లోడు చావు బతుకుల మధ్య ఉండి వాళ్ళ అమ్మ చచ్చిపోతే, ఇలాంటప్పుడు అల్లు అర్జున్ ఒక 2 నెలలు జైల్లో ఉంటే తప్పైంది. ఇప్పుడు అల్లు అర్జున్ చిన్నపిల్ల కూడా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి ఎవరంటే అల్లు అరవింద్ నా కొడుకుని జైల్లోకి తీసుకెళ్ళొద్దు, ఆయనతో పాటు నేను కూడా వస్తా అని చెప్పిండు. అంటే నీ కొడుకు దాదాపు 38 సంవత్సరాలు 36 సంవత్సరాలు ఉంటాయి అల్లు అర్జున్కి. ఒక్క పోలీసులు జైలుకి తీసుకెళ్తా అంటేనే నువ్వు ఆయన వెంటబడిపోయినప్పుడు, ఇప్పుడు 7 సంవత్సరాల పిల్లోడు, 5 సంవత్సరాల చిన్న పిల్ల తన తల్లిని కోల్పోయినారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి నష్టం అంటే, ఇప్పుడు మన దేశంలో ఏంటంటే డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయమా? ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక 2 నెలలు జైల్లో ఉంటే తప్పేంది? అల్లు అర్జున్ ఏమైనా కెరీర్ నష్టం అయితే? ఇప్పుడు ఆయన సంవత్సరానికి ఒక సినిమాకు 300 కోట్లు సంపాదించే హీరో ఒక కొన్ని రోజులు జైల్లో ఉంటే తప్పేంది? తప్పు లేదు కదా. మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద, చట్టాల మీద మనకు నమ్మకం కల్పించాలంటే ఇలాంటి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటే తప్పేంది? ఈ విషయంలో మాత్రం కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డిని నేను వ్యతిరేకిస్తాను. కాబట్టి ఈ విషయంలో మాత్రం తెలంగాణ పోలీసులు మాత్రం నేను చాలా కంగ్రాచులేషన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటేనే, ఇలాంటి సంఘటనలో పోలీసులు ఇలాంటి తీసుకుంటేనే భవిష్యత్తులో ఎవరైనా హీరో కానీ ఇలాంటి తొక్కిసలాటలను నివారించడానికి చాలా అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ మన దేశంలో న్యాయ వ్యవస్థలు కూడా డబ్బున్నోడికి ఒకలాగా, డబ్బు లేనోడికి ఒకలాగా పనిచేస్తున్నాయని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు
మన హైకోర్టులో వచ్చిన తీర్పులో దానికి నిదర్శనం. చూడండి మరి, ఒక 2 నెలలు జైల్లో ఉంటే తప్పేముందో నాకైతే అర్థం కాలేదు. మరి జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి.